2 కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనం. 2 కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 10వ అధ్యాయం, ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలిన బలము గలవై ఉన్నవి. అలాగే ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనంలో, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ 2 వాక్యాలను కలిపితే మనకంటూ ఒక యుద్ధం ఉంది. యుద్ధము గత వారంలోనే నేను పంచుకున్నాను. ప్రారంభమయ్యి 1000 సంవత్సరాలు అయ్యింది. ఎప్పుడో పరలోకములో దేవుని ఎదుట లూసిఫరు అనేటువంటి వాడు దేవునికి వ్యతిరేకముగా అవిధేయత చూపి దేవుని సింహాసనమును అడిగి, నేను కూడా దేవుణ్ణి అని ప్రకటించుకొని, ఎప్పుడైతే వాడు దేవునికి వ్యతిరేకంగా అవిధేయత చూపి యుద్ధము లేకపోతే రెబేలియన్ అని అంటే తిరుగుబాటు చేశాడో, అప్పుడే ఆ యుద్ధం ప్రారంభమయ్యింది. హల్లెలూయా. సో ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకోగానే మనం ఆయన పార్టీలో చేరాం, ఆయన వైపున అడుగు పెట్టాం. అడుగు పెట్టగానే మనకేమైనదంటే, ఆల్రెడీ యుద్ధం జరుగుతూ ఉంది. ఆల్రెడీ యుద్ధములో యేసయ్య ఏం చేశాడంటే, సిలువలో సాతానుని జయించాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? సిలువలో సాతానును యేసయ్య యుద్ధములో జయించాడు. హల్లెలూయా. అయితే ఎవరైతే యేసు దగ్గరికి ఇప్పుడు వస్తారో, యేసును వెంబడించడం ప్రారంభిస్తారో, యేసయ్య చెబుతున్నాడు, మనమందరం విజయం సాధించాము, నా దగ్గరకు వచ్చిన వారందరూ కూడా విజయం నొందారు. అయితే సాతాను ఏం చేస్తున్నాడంటే, వాడు ఓడిపోయాడు. ఏమైంది? వాడు ఇంకా నరకానికి పోలే. ఏంటి? నరకానికి వాడు ఇంకా అగ్నిగుండంలోనికి వాడు వేయబడలేదు. వాడేం చేస్తున్నాడంటే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిని శోధిస్తున్నాడు. ఓడిపోయాడు, అగ్నిబాణాలు వేస్తున్నాడు. ఓడిపోయాడు, మనల్ని నాశనం ఎలాగైనా చెయ్యాలి అని చెప్పి డైరెక్ట్గా దేవునితో తలపడలేక, యేసుతో తలపడలేక ఓడిపోయి, ఎలాగైనా సరే ఆయన బిడ్డలమైన మన మీద పగ తీర్చుకోవాలి. మనము ఎప్పుడైతే బాధపడితే, పడిపోతే, అనారోగ్యాలతో ఉంటే, అప్పులతో ఉంటే, వ్యాధులతో ఉంటే, రోగములతో ఉంటే, అప్పుడు సాతాను ఏం చేస్తున్నాడంటే, వాడు ఆనందపడుతున్నాడు. ఎందుకంటే వాటన్నింటిని బట్టి దేవుడు బాధపడతాడు కాబట్టి. అయితే యేసయ్య ఏం చేశాడంటే, మనందరికీ కూడా హక్కునిచ్చాడు, అధికారమునిచ్చాడు. మనము ఆ యుద్ధములో ఏదైతే అది జరుగుతూ ఉంటున్నటువంటి యుద్ధం ఉంటున్నదో, ఆ యుద్ధములో జయించడానికి మనకు శక్తిని, మనకు ఆయుధములను, మనకు ధైర్యమును, మనకు కృపను, మనకు కావలసినటువంటి వాటిని అంతటిని కూడా ఆయన దయచేస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. యుద్ధం జరుగుతూ ఉందండి. యుద్ధం చేసేవాడు దేవుడే, చేసినవాడు దేవుడే, జయించినవాడు దేవుడే. ఆయన వైపున మనం నిలబడ్డాం. అయితే మనందరికీ కూడా యుద్ధం ఉందని వాక్యం చెబుతున్నది.
ఇక్కడ ఈ వాక్యం అదే కదా, మేము శరీరాధారమై నడుచుకొనుచున్నాము, శరీర ప్రకారం యుద్ధం చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని అతడి దుర్గములను పడద్రోయజాలిన బలము కలిగినవై ఉన్నవి. అంటే మనకు ఒక యుద్ధం ఉన్నది అని దేవుని వాక్యమే చెబుతున్నది. అలాగే ఎఫెసీ 6వ అధ్యాయంలో తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. యందు? యేసునందు మీరు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఏంటి, అపవాది ఓడిపోయాడు, అయితే వాడు ఏం చేస్తున్నాడంటే తంత్రాలు అని అంటే మార్గాలు, శోధనలు, లేకపోతే వాడి టాక్టిక్స్ అన్నీ కూడా ఏం చేసి ఎదిరించాలి. వాడన్నీ మన దగ్గరికి శోధనలు అన్నింటినీ తీసుకొని వస్తుంటే ఎదిరించుటకు శక్తి కలుగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది ఏంటండి, మనము పోరాడునది ఏమున్నది అక్కడ వాక్యము, గట్టిగా చెప్పండి. మనము పోరాడునది శరీరులతో కాదు, భార్యతో కాదు, భర్తతో కాదు, స్నేహితులతో కాదు, లేకపోతే మన పైన ఉన్నటువంటి నాయకులతో కాదు, పోలీసులతో కాదు, లేకపోతే లోకములో ఉంటున్నటువంటి దేవుని వ్యతిరేకించుచున్నటువంటి వ్యక్తులతో కాదు, దేవుని దూషించేటువంటి వ్యక్తులతో కాదు. హల్లెలూయా. బైబిల్ ఏమంటున్నది? శరీరులతో కాదు. ఇంక శరీరులు అంటే కంటికి కనపడేదంతా, ఎవడైతే శరీర రూపంలో కనబడుతున్నాడో వాడంతా ఎవరు? శరీరమే. శత్రువులై ఉండొచ్చు, ద్రోహము చేసినటువంటి వారై ఉండొచ్చు, వెన్నుపోటు పొడిచినటువంటి వారై ఉండొచ్చు, నీ పైన ద్వేషము కలిగిన వారై ఉండొచ్చు, నీతో కలహించిన వారై ఉండొచ్చు, నీతో కొట్లాడిన వారై ఉండొచ్చు, లేకపోతే నీ ఆస్తిని దొంగిలించాలని ప్రణాళికలు పన్నేవారై ఉండొచ్చు, లేకపోతే నీ దగ్గర ఉన్నది దొంగిలించాలని, నాశనం చేయాలని, నిన్ను నష్టపరచాలని, నిన్ను ఏదో ఒక విధముగా దెబ్బతీయాలి అనేటువంటి వారందరూ శరీరులే. వారితో నీకు యుద్ధం లేదు. దేవుడు ఏమంటున్నాడు? ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసయ్య వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు, మీ శత్రువుల కొరకు. హల్లెలూయా. శరీరులతో కాదయ్యా నీ యుద్ధము, శరీరులతో కాదు. ఎవరితో అని ఉంటున్నదంటే ప్రధానులతోనూ. ఏమున్నది? గట్టిగా చెప్పాలా. ఎవరితో నీ యుద్ధం అంట? ప్రధానమంత్రి? ప్రధానులతోనూ. నెక్స్ట్ ఎవరితో? అధికారులతోనూ. హల్లెలూయా. తర్వాత ఏమున్నది? ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో. ఆమేన్. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో. హల్లెలూయా. బాగా చెప్పండి. ఇక్కడ ఏమేమంటున్నది? శరీరులతో కాదంట. ఎవరు? శరీరాలతో. బాగా వినాలా. పోయిన వారం వాక్యం, ఈ వాక్యం రాబోయే 2-3 వారముల పాటు ఐఆమ్ టీచింగ్, నేను బోధిస్తున్న వాక్యం మీరు తప్పకుండా వినాలి, జాగ్రత్తగా వినాలి. 1కి 2-3 సార్లు మళ్ళీ యూట్యూబ్లో వెళ్ళి చెక్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని మళ్ళీ వినాలి. హల్లెలూయా. అనేకమైన కొత్త విషయాలు నేను బోధించబోతున్నాను. ఏ విధంగా మనకి యుద్ధం ఎవరు, లేకపోతే ఏంజల్స్ దేవదూతలు ఎవరు, ప్రధాన దూతలు ఎవరు, దయ్యపు దూతలు ఎవరు, వారితో ఎలాగ యుద్ధం చేయాలి, దేవుని దూతలతో ఎలాగ కలిసి పని చేయాలి, దయ్యము దూతలను ఎలాగ జయించాలి, మనకి ఏ విధంగా దేవుడు అధికారం ఇచ్చాడు, వాటితో ఏ విధంగా మనం మసులుకోవాలి, అనేకమైన విషయాలన్నింటినీ అవి చేయుచున్న పనులు ఏమిటి, ఆ పనులు ఏ విధంగా మనం గుర్తించాలి, ఏ విధంగా వాటిని అర్థం చేసుకోవాలి, తంత్రాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అనేకమైన విషయాలు నేను బోధించబోతున్నాను. ఈవెన్ దయచేసి డోంట్ మిస్ దిస్ సిరీస్. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత, అందుకనే నేను మెసేజ్ కూడా పెట్టాను, దయచేసి పోయిన వారం మెసేజ్ విని రండి, ఈరోజు ఆదివారం నన్ను కూడా పెట్టాను. హల్లెలూయా. నీ యొక్క యుద్ధము శరీరులతో కాదు. ఎవరితో? చాలామంది అంటారు, పాస్టర్ గారు ఎప్పుడు మా ఆయనతో కొట్లాటండి, నా భార్యతో కొట్లాటండి, నా స్నేహితులతో, మా అన్నదమ్ములతో కొట్లాటండి, కోర్టు కేసులతో కొట్లాటండి. హల్లెలూయా. మీకు లీగల్ రైట్స్ ఉన్నాయి, మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, ఫైట్ చేయొచ్చు. హల్లెలూయా. అది వేరే. కానీ ఇక్కడ చెబుతున్నటువంటి ఆత్మీయమైన యుద్ధం ఏంటిది? ఆత్మీయమైన యుద్ధం గురించి దేవుని వాక్యం చెబుతున్నది. శారీరకపరమైన యుద్ధం వెళ్ళి కొట్టుకోవడం, గుద్దుకోవడం, ఇవన్నీ క్రైస్తవులకు తగదు. హల్లెలూయా. ఒకవేళ లీగల్గా భూముల విషయంలోనూ, డబ్బు విషయంలోనూ, గోల్డ్ విషయంలోనూ, లేకపోతే రైట్ విషయంలోనూ నీకుంటే నువ్వు కోర్టుకు వెళ్ళాల్సిందే, నువ్వు పోరాడాల్సిందే.
హల్లెలూయా. ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందే. మీకు అన్యాయం జరిగినప్పుడు అది కోర్టులోనే నీకు న్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు, శారీరక పరంగా అది ఖచ్చితంగా కోర్టులో జరుగుతుందన్నప్పుడు నువ్వు కోర్టుకు వెళ్ళాల్సిందే. హల్లెలూయా. అయితే ఆత్మీయ యుద్ధం అనేది ఒకటి ఉన్నది. ఆత్మీయ యుద్ధము ఈ శారీరక పరమైనటువంటి శరీరములతో చేసేది కాదు. అది ఆత్మ సంబంధమైన యుద్ధము, ఆత్మ లోకములో చేయాల్సిన యుద్ధము, ఆత్మీయతలో చేయాల్సిన యుద్ధము, ఆత్మలతో దురాత్మలతో చేయాల్సినటువంటి యుద్ధము. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చాలా క్లారిటీగా చూపిస్తున్నది ఏంటి? ఆకాశ మండలమందున్న ఎక్కడెక్కడ? పరలోకమా, ఆకాశ మండలమా, లేకపోతే భూమే? ఎక్కడెక్కడది? హల్లెలూయా. మనకు సింపుల్గా అర్థం అవడానికి చెప్తానండి. కంటికి కనపడే, చెయ్యికి తాకే, లేకపోతే రుచి చూసే, ఇవంతా మనకంతా భూమి కనబడుతోంది కదా, ఇది భూలోకం. మనకు సింపుల్గా అర్థం అవడానికి. పరలోకంలో ఎవరు ఉంటారంటే దేవుని సింహాసనం, ఆ సింహాసనం మీద దేవుడు, హల్లెలూయా, దూతలు అంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పరలోకం, హల్లెలూయా. కానీ ఈ రెండింటికి మధ్య ఎక్కడ? ఆ పరలోకానికి ఈ భూమికి మధ్య ఆకాశము. ఏంటది? బాగా చెప్పండి గట్టిగా. మధ్య ఆకాశము, లేకపోతే ఆకాశమండలము. ఏంటది? ఆకాశమండలము. భూమి, ఆకాశమండలము, లేదా మధ్యాకాశము, లేకపోతే పరలోకము. ఆమేన్. ఇక భూమి కింద ఉన్న పాతాళము. ఏంటది? లేకపోతే అది వేరే కథ, మళ్ళీ మాట్లాడదాం. భూమి కింద ఉన్న పాతాళము, నరకము అవన్నీ మళ్ళీ చూద్దాం. అయితే పరలోకం ఉన్నది. హల్లెలూయా. ఆ పరలోకము కంటే ఎత్తుగా ఏది ఉన్నది అని అంటే దేవుని సింహాసనమే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించండి. ఇప్పుడు మన పోరాటం ఎవరితో ఉన్నది? భూమితో ఉన్నదా? లేదు. పరలోకముతో ఉన్నదా? లేదు. మన పోరాటం ఎవరితో ఉన్నదని బైబిల్ చెబుతున్నది? ఆకాశమండలమందున్న ఎవరు? ఆకాశమండలమందున్న మధ్యాకాశము. మనం ఎప్పుడు ఒక పాట పాడుతుంటాం అన్నమాట. మధ్యాకాశంలో యేసు వచ్చును మనల్ని, మేఘాలపై ఆయన రాగా. ఏమది? మేఘాలపైన ఆయన రాగా అని అంటే అక్కడికే ఆయన వచ్చేది, మధ్యాకాశంలోనికే. హల్లెలూయా. ఎక్కడికి రాబోతున్నాడు ఆయన? ఆ మధ్యాకాశంలోనికి. అది రాకడలో జరిగే పని. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అని అంటే బాగా గమనించండి. ఈ మధ్యాకాశం అనేది ఉన్నది. ఆ మధ్యాకాశంలో ఎవరుంటున్నారంటే ప్రధానులు ఉంటున్నారంట, అధికారులు ఉంటున్నారంట, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. ప్రధానులు, అధికారులు, హల్లెలూయా, తర్వాత లోకనాథులు, ఆ తర్వాత ఆకాశ మండలమందున్న, హల్లెలూయా. ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ? ప్రధానులు, అధికారులు, లోకనాథులు, దురాత్మల సమూహము. మొత్తం ఇదంతా గుంపు. ఎక్కడుంది ఇదంతా? మధ్యాకాశంలో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా నేను చెబుతున్నటువంటిది? ఎవరున్నారు అక్కడ మధ్యాకాశంలో? సో ఐ వాంట్ టు ఒక టీచింగ్ లాగా ఈరోజున నేను తీసుకొని వెళ్తున్నానండి. ప్రతి దేశంలో కూడా లెవెల్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి, ప్రతి రాజ్యంలో కూడా. అవునా? అంటే సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకుందాం. పోలీస్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ జాబ్ ఎవరికి ఉంటుంది? డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. హల్లెలూయా. ఎవరైనా హై. ఆయన తర్వాత ఎవరుంటారని అంటే ఏడీజీపీ, అసోసియేటో అసిస్టెంటో, మనకు పెద్దగా అవన్నీ ఐడియా లేదు. అసిస్టెంట్, ఓకే. ఆయన తర్వాత ఎవరుంటారని అంటే ఎస్పీ. ఎవరుంటారు? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ, లేకపోతే ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఓకే. ఆ తర్వాత ఏఎస్పీ, అసిస్టెంట్ ఎస్పీ. ఆ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్, ఓకే. అర్థమైంది కదండి? సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిపోగానే ఎస్ఐ, ఏఎస్ఐ,
ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్, ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్. హల్లెలూయా. ఈ విధంగా ఉంటారు. ఆర్డర్స్ ఉన్నాయా? హల్లెలూయా. ఓకే. అలాగే ప్రభుత్వం తీసుకుందాం. గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అయిపోయింది. అలాగే గవర్నమెంట్ తీసుకుంటే సీఎం, అవునా? సీఎం, అవునా కదా? సీఎం ఉన్నారు. సీఎం తర్వాత ఎవరున్నారంటే బాగా గమనించండి. సీఎం తర్వాత డిప్యూటీ సీఎం. ఎవరు? డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్. అర్థమైంది కదండి? ఎవరు? క్యాబినెట్ మినిస్టర్స్. క్యాబినెట్ మినిస్టర్స్ అయినటువంటి అంటే క్యాబినెట్ మినిస్టర్స్ అంటే వాళ్ళు ఎవరనంటే వివిధ శాఖల మంత్రులు, లేకపోతే రవాణా శాఖ, పోలీసు శాఖ, న్యాయశాఖ, లేకపోతే టూరిజం శాఖ, వీళ్ళందరూ క్యాబినెట్ మినిస్టర్స్. వాళ్ళ తర్వాత ఎమ్మెల్యేలు, అవునా? ఎమ్మెల్యేలు. వాళ్ళ తర్వాత ఎవరంటే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, లేకపోతే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు. ఒక ఆర్డర్ ఉంటున్నది. లేకపోతే భారతదేశం మొత్తం మీద తీసుకుంటే పిఎం అంటే ప్రధానమంత్రి. ఎవరు? ప్రధానమంత్రి. ఆయన తర్వాత డిప్యూటీ పిఎం. హల్లెలూయా. మన దేశంలో అయితే రాష్ట్రపతి కూడా ఉన్నాడు. చాలా దేశాలలో ఏంటంటే పిఎంఏ హైయెస్ట్ లెవెల్. మన దేశంలో తీసుకుంటే రాష్ట్రపతి, తర్వాత పిఎం. మనకేంటంటే పవర్స్ అన్నీ పిఎంకే ఇవ్వబడతాయి, ప్రధానమంత్రికి. సో తర్వాత డిప్యూటీ పిఎం మరి ఎవరు ఎగ్జాక్ట్గా ఉన్నారో లేదు మనకి ఎగ్జాక్ట్ తెలియదు. సో మామూలుగా ఉంటుంది డిప్యూటీ పిఎం. ఆ తర్వాత ఎవరు అని అంటే క్యాబినెట్ మినిస్టర్స్. అంత భారతదేశం మొత్తం మీద ఎవరు? లేకపోతే రక్షణ శాఖ, హోంశాఖ, లేకపోతే టూరిజం అని, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్స్ అని. సో ఆ తర్వాత ఎంపీలు ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి డిస్టిక్ ఒక ఎంపీ ఉంటారు. సో దిస్ ఈజ్ ఒక ఆర్డర్ ఉంది, ఒక లెవెల్ ఉంది, ఒక లైన్ ఉంది. సో ఈ విధముగా ఏంటి అని అంటే ప్రతి చోట కూడా, ప్రతి దేశంలో కూడా, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఒక ఆర్డర్ ఉంటున్నది. హల్లెలూయా. పరలోకములో కూడా ఎందుకు ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నానంటే మీకు అందరికీ అర్థం అవ్వాలి. ఈ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహం ఎవరు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వీళ్ళు మధ్యాకాశంలోనికి లేకపోతే ఆకాశ మండలంలోనికి ఎలాగా అక్కడ ఉంచబడ్డారు? వీళ్ళతో మనకెందుకు పోరాటం వచ్చింది? హల్లెలూయా. మనకు తెలియాలి కదా. ఒక శత్రువు యొక్క బలాబలాలు మనకు తెలియకపోయినట్లయితే శత్రువు యొక్క బలాబలాలు మనకు తెలియకపోయినట్లయితే మనం ఏ విధంగా ఆ వ్యక్తితో పోరాడగలం, ఆ శక్తితో పోరాడగలం? నీకు తెలిసినప్పుడే కదా నీ జీవితంలో ఎవడైతే ఇప్పుడు నీ వెనకాల ఎవడో ఉండి నడిపిస్తున్నాడో అర్థం కావట్లేదు అని చెప్పి చాలాసార్లు కొన్ని మాటలు వింటుంటాం, అవునా కదా? అయితే నువ్వు ఎప్పుడైతే వెనకాల ఎవడున్నాడో తెలుసుకున్నప్పుడు వాని యొక్క బలాబలాలు నీకు తెలుస్తాయి. వానితో పోరాడడానికి నువ్వు ఈజీగా ట్రైన్ అవ్వగలవు, నువ్వు ఈజీగా రెడీగా ఉండగలవు. హల్లెలూయా. అలాగే ఈ అంధకార సంబంధులైనటువంటి లోకనాథులు లేకపోతే ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం వీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, వీళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది ఏంటంటే పరలోకమందు దేవుని యొక్క సింహాసనం ఉంటున్నది. పరలోకం గురించి మాట్లాడుతున్నాను ఈ రోజున కొద్ది విషయాలు. పరలోకంలో హల్లెలూయా, పరలోకంలో ఒక ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ ప్రకారమే ప్రతీది కూడా జరుగుతుంటున్నది. పరలోకంలో దేవుని యొక్క సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద దేవుడు కూర్చోడు. రాసుకోవాల్సినటువంటి ఆలోచన ఉంటే రాసుకోనండి మీరు. హల్లెలూయా. దేవుని యొక్క సింహాసనం మీద ఎవరున్నారంటే దేవుడు కూర్చొని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవుని చుట్టూరా ఎవరు అని అంటే నలుగురు సేరాపులు అనేటువంటి దేవదూతలు ఉన్నారు. నలుగురు సేరాపులు అనేటువంటి దేవదూతలు ఉన్నారు. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది 9 రకాలైనటువంటి దేవదూతలు ఉన్నారంట. ఎన్ని రకాలు? గట్టిగా చెప్పండి. 9 రకాలు. ఎన్ని రకాలు? ఈ 9 రకాల దేవదూతలలో ఫస్ట్ లైన్ లేకపోతే ఫస్ట్ ఆర్డర్, ఫస్ట్ లెవెల్లో, హైయెస్ట్ లెవెల్లో ఎవరున్నారంటే మొదటగా ఎవరున్నారని బైబిల్ చెబుతున్నదంటే సేరాపులు అనేటువంటి వారు ఉన్నారంట. హల్లెలూయా. ఫస్ట్ లెవెల్లో ఎవరున్నారంటే సేరాపులు అనేటువంటి వారు ఉన్నారు. సెకండ్ లెవెల్లో ఎవరున్నారంటే కేరూబులు అనేటువంటి వారు ఉన్నారు. ఎవరు?
కేరూబులు అనేటువంటి వారు ఉన్నారు. మూడవ ఫస్ట్ లెవెల్లోనే మూడవ స్థితిలో ఎవరున్నారు అని అంటే సింహాసనాలు ఉన్నాయని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. ముగ్గురు దేవదూతలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? సేరాపులు, కేరూబులు, సింహాసనాలు. హల్లెలూయా. సేరాపులు, కేరూబులు, సింహాసనాలు. ఇవి ఎవరు అని అంటే దేవుని యొక్క ఇన్నర్ కోర్ట్, అంతరంగ మందిరము, లేకపోతే దేవుని యొక్క మహాసభ. హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి బాగా గమనించండి, ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టాడు అనుకోండి, 500 చిల్లర ఎంపీలు ఉన్నారు, అందరిని పిలవడు. ఆయన ఎవరిని పిలుస్తాడనంటే 25 శాఖలో 30 శాఖలో ఉన్నాయి, ఆ 30 మందినే పిలుస్తాడు. హల్లెలూయా. దానికి తోడు రక్షణ శాఖలో ఉంటున్నటువంటి క్యాప్టెన్స్ని పిలుస్తారు. అంటే ఎవరు అని అంటే సముద్రం మీద అధికారిని పిలుస్తాడు, అంటే షిప్పుల మీద అధికారిని, ఫ్లైట్స్ మీద అధికారిని. ఎవరిని? ఫ్లైట్స్ లేకపోతే ఫైటర్ జెట్స్ వాళ్ళ అధికారిని మాత్రమే పిలుస్తాడు, అందరినీ పిలవరు. హల్లెలూయా. లేకపోతే ఆర్మీ జనరల్ని పిలుస్తారు, ఆర్మీలో హైయెస్ట్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఆ అంతరంగ మందిరంలోనికి, ఆ హాల్లోనికి, ఆ సభలోనికి పిలుస్తారు. ఎందుకంటే ఎవరు కూడా అందులోనికి అడుగుపెట్టడానికి వీల్లేదు. సో బైబిల్ చెబుతున్నది ఏంటి అని అంటే ఆ అంతరంగ మహాసభలో ఎవరున్నారు అంటే, ఆ సమూహంలో ఎవరున్నారంటే సేరాపులు, కేరూబులు, సింహాసనాలు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యము 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అందరూ తెరవాలి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించుచున్న ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. 4వ వచనంలో, సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఏమున్నదండి? 24 సింహాసనములుండెను. ఆ తర్వాత ఆ సింహాసనముల మీద ఎవరున్నారంటే 24 పెద్దలు ఉన్నారు. తర్వాత 5వ వచనములో, 6వ వచనములో, ఆ సింహాసనం ఎదుట స్ఫటికము, తర్వాత కిందికి వచ్చినట్లయితే 6వ వచనంలోనే, ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమన్నుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము కలిగది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ దేవుని సింహాసనం కనబడుతున్నది, చుట్టూ 24 సింహాసనములు కనబడుతుంటున్నవి. అయితే దేవుని సింహాసనము చుట్టూ, దేవుని సింహాసనము పక్కన 4 జీవులు ఉన్నవి. హల్లెలూయా. ఏంటది? 4 జీవులు ఉంటున్నవి. ఇక్కడ ఏంటి అని అంటే బాగా గమనించండి, మొదటి లెవెల్లో ఎవరున్నారన్నాను నేను? మొదటగా సేరాపులు, రెండవదిగా కేరూబులు, మూడవదిగా సింహాసనాలు. హల్లెలూయా. దేవుని సింహాసనం కనబడుతున్నది. ఈ 4 జీవులు ఏవైతే కనబడుతుంటున్నాయో బైబిల్లో, లేకపోతే అందరూ దేవుని బైబిల్ స్కాలర్స్ చెప్పేది ఏంటి అని అంటే ఈ 4 కూడా సేరాపులు. ఎవరు వీళ్ళు? ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే వీళ్ళు ఎవరు అని అంటే బాగా గమనించండి, దే ఆర్ బాడీ గార్డ్స్ ఆఫ్ ద లార్డ్. ఎవరు? బాడీ గార్డ్స్ ఆఫ్ ద లార్డ్. ఇక్కడ మనం ఎప్పుడైతే బాడీ గార్డ్ అనగానే అందరికీ ఒక ఆలోచన, అంటే దేవుని మీద ఎవరైనా దాడి చేస్తారా, దేవుణ్ణి ఎవరైనా యుద్ధం చేస్తారా, అందుకని వాళ్ళు కాపలా కాస్తున్నారా అనేటువంటి ప్రశ్న మనకు రావచ్చు. కాదు. హల్లెలూయా. దేవుని దగ్గరికి ఎవడైనా వస్తే మాడి మసైపోతారు కాబట్టి ఏమి? హల్లెలూయా. దేవుడు ఆయన సమీపింపలేని రాని తేజస్సునందు అమరుడై, హల్లెలూయా, శక్తి కలిగిన వాడై. అందుకనే దేవదూతలు, అక్కడ ఈ దేవదూతలకు ఉన్నటువంటి ఒక గుణం ఏంటో తెలుసా? ఇక్కడ ఈ సెరాపులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు ఉన్నాయి. ఈ 6 రెక్కలతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 కన్నులు మూసుకుంటున్నారు, 2 రెక్కలు కొడుతున్నాయి, 2 కాళ్ళు మూసుకుంటున్నారు. అంటే దేవుని యొక్క పరిశుద్ధతను చూడలేక, ఆ యొక్క పరిశుద్ధతను వారు తట్టుకొనలేక వారి కనులు మూసుకొని, వారి శరీరము మూసుకొని, రెక్కలతో కొట్టుకొనుచు వారు వెలుచున్నటువంటి రీతి ఎలాగున్నదంటే వాళ్ళు ఇలాగ ముందుకెళ్ళగలరు. మళ్ళీ ఒక పక్షి చూడండి, అది ముందుకు ఇలాగనే వెళ్ళగలదు పక్షి.
హల్లెలూయా. మళ్ళీ అది వెనక్కి రావాలంటే ఇలాగ తిరిగి వెనక్కి రావాలి. కానీ దేవదూతలు సెరాపులు వీరికి ఉంటున్నటువంటి గుణం ఏంటంటే వీరు ముందుకి ఇలాగే వెళ్ళగలరు, మళ్ళీ తిరగాల్సిన పని లేదు, మళ్ళీ అలాగే వెనక్కి రాగలరు. హల్లెలూయా. వీరి యొక్క శరీరము నిండా లేకపోతే వీరి యొక్క రెక్కల నిండా కన్నులు ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేషయా 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు, యేషయా 6వ అధ్యాయం మొదటి 3 వచనాలలో ఉంటున్నటువంటి మాటలు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. యేషయా 6 మొదటి 3 వచనాలండి. ఆయనకు పైగా సేరాపులు నిలిచి ఉండెను. ఒక్కొక్కటికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖములను రొంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రొంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. హల్లెలూయా. అప్పుడు యేషయా అంటున్నాడు, అప్పుడు వెళ్ళాడు దర్శనములో. యేషయా చెబుతున్న మాటలు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులరా చూచితిని అనుకుంటుని. హల్లెలూయా. వారికి కన్నులున్నాయి, వారు ఎగరగలరు, వారు తిరగగలరు. హల్లెలూయా. ఫస్ట్ లెవెల్లో ఎవరున్నారంటే సేరాపులు అండ్ కెరూబులు అండ్ సింహాసనాలు. సో బాగా గమనించండి, సేరాపులు, కెరూబులు, సింహాసనాలు. రెండవ లెవెల్లోనికి వచ్చేసరికి కెరూబులు అనేటువంటి విషయం మనం ఎక్కడెక్కడ చూడగలమనంటే పంచుకుంటాను. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం, యెహెజ్కేలు 28వ అధ్యాయంలో నేను పంచుకుంటాను. సింహాసనాలు మనం చూసాము. సెకండ్ లెవెల్ దగ్గరికి వచ్చేసరికి ఎఫెసీ 1వ అధ్యాయం 20-21 వచనాలు. మొదటి లెవెల్లో సేరాపులు, కెరూబులు, సింహాసనాలు. రెండవ లెవెల్ ఆఫ్ ఆర్డర్లో, దేవదూతల ఆర్డర్లో రెండవ లెవెల్లో ఎవరుంటారని అంటే ఎఫెసీ 1వ అధ్యాయం 20-21 వచనాల్లో ఈ వాక్యాలు ఉన్నాయి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చొండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడండి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతున్నదంటే, యేసయ్య అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసయ్యను ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము ఏమున్నది, సెకండ్ లెవెల్లో ఉన్నటువంటి దేవదూతలకు ఆధిపత్యమునిచ్చాడు దేవుడు. వాళ్ళందరూ సేరాపులన్నా దేవదూతలే, కెరూబులన్నా దేవదూతలే. హల్లెలూయా. అయితే సింహాసనాలు ఏవైతే ఇవ్వబడ్డాయో వారు దేవదూతలుగా పిలువబడలేదు, కానీ పెద్దలుగా పిలువబడ్డారు బైబిల్లో. అది వేరే సమయంలో నేను చెప్తాను. పెద్దలుగా పిలువబడ్డారు. 24 సింహాసనముల మీద కూర్చున్నటువంటి వారు కానీ, సింహాసనాలు అనేటువంటి మాట కానీ కొద్దిగా డిబేట్ కూడా ఉంది. వారు దేవదూతలని లేదు పెద్దలు అని, ఇశ్రాయేల్లో జనాంగంలో నుంచి ఎన్నిక చేయబడిన వారు అనేటువంటి డిబేట్ అది కొనసాగుతూనే ఉంది. బట్ సింహాసనాలు అనేటివి ఉన్నాయి. సెకండ్ లెవెల్లో ఎవరున్నారు, ఏది ఉన్నది అని అంటే ఆధిపత్యం ఉంటున్నది, అధికారం ఉంటున్నది, శక్తి ఉంటున్నది, ప్రభుత్వం ఉంటున్నది. ఏమున్నది? ఆధిపత్యము. ఇంగ్లీష్లో వచ్చి డొమినియన్స్, వర్చ్యూస్, పవర్స్. ఇంగ్లీష్లో రాయబడినటువంటి మాట డొమినియన్స్, వర్చ్యూస్, పవర్స్. ఆధిపత్యము, అధికారము, శక్తి, ప్రభుత్వము. సో సెకండ్ లెవెల్ ఆర్డర్లో దేవదూతలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, లేకపోతే శక్తి, లేకపోతే అధికారము, లేకపోతే వారికి ఉంటున్నటువంటి ప్రభుత్వము, లేకపోతే డిపార్ట్మెంట్స్, లేకపోతే అధికారము, లేకపోతే వారికి దేవుడు ఏం చేశాడంటే సెకండ్ లెవెల్లో ఉంటున్న దేవదూతలకు అందరికీ కూడా ఏం చేశాడంటే వీటిని ఇచ్చేశాడనమాట ఆయన. వీళ్ళ పేర్లు అయితే బైబిల్లో గుర్తుపెట్టుకోనండి. గబ్రియేలు పేరు ఒక 2-3 చోట్ల కనబడుతుంది, మికాయేలు పేరు ఒక 2 చోట్ల కనబడుతుంది. హల్లెలూయా. అయితే లూసిఫర్ అనే పేరు ఓన్లీ కేజేబీ వెర్షన్లో మాత్రమే కనబడుతుంది దేవదూతల పేర్లు.
తెలుగు బైబిల్లో అయితే లూసిఫర్ అనే పేరు కూడా లేదు. హల్లెలూయా. అయితే కేజేబీ వెర్షన్లో మాత్రమే లూసిఫర్ అనేటువంటి మాట వినపడుతుంది. దేవదూతలకు ఇవ్వబడినటువంటి పేర్లు 3 బైబిల్లో కనపడతాయి. ఇంకా ఏ దేవదూతల పేర్లు కూడా ఎక్కడ కూడా బైబిల్లో మెన్షన్ చేయబడలేదు. హల్లెలూయా. వాళ్ళకి ఇవ్వబడిన అధికారం, ఆధిపత్యము, అధికారము, శక్తి, ప్రభుత్వం. మొదటి లెవెల్లో సెరాపులు, కెరూబులు, సింహాసనాలు. 2వ లెవెల్లో ఆధిపత్యము, అధికారము, శక్తి, ప్రభుత్వము కలిగినటువంటి దేవదూతలను దేవుడు ఉంచాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే యేసయ్య మరణించి తిరిగి లేచాడో, ఆయన పైకి లేచాడో, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన, అంటే పరలోకమందున్న సమస్త ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా, హల్లెలూయా, హల్లెలూయా, ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎక్కడున్నాడంట? కుమారుడైన యేసయ్య తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై, సింహాసనాసీనుడై ఉన్నాడని దేవుని వాక్యం ఒక చోట రాయబడుతుంటున్నది. అంటే ఆల్ ద ఏంజల్స్, వారికి ఉంటున్నటువంటి అధికారము, వాళ్ళకి ఇవ్వబడినటువంటి శక్తి బైబిల్లో ఒక చోట రాయబడి ఉన్నదనమాట. ఏంటనంటే, ఒక దేవదూతకు శక్తి ఎలాగుంటుంది అని అంటే, ఒకే ఒక దెబ్బకి 1,80,000 మంది ప్రాణాలు తీశాడంట. ఎంతమంది? అటు ఇటుగా ఒక అణుబాంబుతో సమానం. ఎలాగా? ఒక చిన్న అణుబాంబుతో సమానం. 1,80,000 ఒక పెద్ద భూకంపంతో సమానం. హల్లెలూయా. దట్ మచ్ ఆఫ్ పవర్ గివెన్ టు ఏంజల్. ఒక ఏంజల్కి. హల్లెలూయా. నేను బాగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోనండి. మనము వింటున్నటువంటి ఏంజల్ మైకెల్ కానీ, మైకెల్ ఏ లెవెల్లో వస్తాడో మీరే చెప్పాలి నేనంతా చెప్పిన తర్వాత. హల్లెలూయా. సేరాపులు, కేరూబులు, సింహాసనాలు. 2వ లెవెల్లో ఎవరున్నారనంటే, అధికారము కలిగిన వారు, ప్రభుత్వము కలిగిన వారు, శక్తి కలిగినటువంటి వారు, ఆధిపత్యము కలిగినటువంటి దేవదూతలు ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య వీరందరికీ ప్రభుత్వమునకు పైగా, శక్తికి పైగా, అధికారమునకు పైగా, ఆధిపత్యమునకు పైగా, అందరి పైగా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3వ లెవెల్లో ఎవరు ఉంటున్నారనంటే, ఎఫెసీ 3వ అధ్యాయము. ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ అస్. ఈ యొక్క వాక్య సందేశములు మనకు చాలా అవసరమై ఉన్నదండి. శత్రువు యొక్క బలములు, బలహీనతలు మనము తెలుసుకొనకపోయినట్లయితే, వానికి ఉన్నటువంటి అధికారము మనము తెలుసుకొనకపోయినట్లయితే, వానికి ఉన్న బలము మనము తెలుసుకొనకపోయినట్లయితే, వానితో పోరాడడానికి మనం భయపడతాం. వానికి ఉన్నటువంటి ప్రయారిటీస్ ఏంటో తెలుసుకోకపోయినట్లయితే మనం భయపడతాం. అయితే నీకున్న శక్తి, నీకున్న బలము, నీకు ఏ విధమైనటువంటి అధికారము దేవుడిచ్చాడో నువ్వు తెలుసుకున్నప్పుడు సాతానును జయించడం చాలా తేలికవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ 3వ అధ్యాయం 8-11 వచనాలు. ఎఫెసీ 3వ అధ్యాయం 8-11 వచనాలలో దేవుని వాక్యం నేను చదువుతున్నాను. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులు, చదవండి బైబిల్ తెరిచిన వారు, ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. హల్లెలూయా. బైబిల్లో ఈ మాటలు ఎక్కడ ఉంటున్నాయనంటే, ప్రధానులకును, పరలోకములో ప్రధానులకును, అధికారులకును. ఏంటి? పరలోకంలో ఎవరంట? సంఘంలో కాదు, ప్రధానులు. ఎవరు? ప్రధాన దూతలు. ఎవరు? ప్రధాన దూతలు, అధికారము కలిగిన దూతలు.
ఇంకొక మాటలో ఇంగ్లీష్లో బైబిల్ టీచర్స్ ఏం చెప్తారంటే దీనికి ప్రిన్సిపాలిటీస్ ఏమంటారు? ప్రభుత్వం చేయువారు, అధికారం చేయువారు. తర్వాత ఆర్క్ ఏంజల్స్ ఏమున్నది? నువ్వు ఇంగ్లీష్లో చదివినట్లయితే ఆర్క్ ఏంజల్స్ అనేటువంటి మాట వాడబడడం జరుగుతుంది. ప్రధాన దూతలు అనేటువంటి చోట ఏంటి? ఆర్క్ ఏంజల్స్ ఎవరు? ప్రధాన దూతలు. ఏంజల్స్ దూతలు. ప్రిన్సిపాలిటీస్, ఆర్క్ ఏంజల్స్, ఏంజల్స్. ప్రధాన దూతలు, దూతలు, ప్రభుత్వము, అధికారము కలిగినటువంటి వారు. మూడవ లెవెల్లో ఎవరున్నారనంటే, హల్లెలూయా, మూడవ లెవెల్లో ఎవరున్నారనంటే ఆర్క్ ఏంజల్స్, ప్రధాన దూతలు, హల్లెలూయా, దూతలు, హల్లెలూయా. ఆ తరువాత ప్రిన్సిపాలిటీస్ అంటే అధికారము కలిగినటువంటి వారు, హల్లెలూయా. బైబిల్లో మికాయేలుకు ముందు ఒక మాట ఉంటుంది. ఎవరైనా చెప్పగలరా? ఇంకా హల్లెలూయా. ప్రధాన దూత అయిన మికాయేలు. విన్నారా? చదివింటే మీకు అర్థమవుతుంది. ప్రధాన దూత అయిన దానియేలు దగ్గరికి వస్తాడండి. గాబ్రియేలు ప్రధాన దూత అయిన మికాయేలును పిలుచుకొని వచ్చాను. హల్లెలూయా. లేకపోతే యూదా పత్రికలో ఒకసారి తెరుస్తాం మనం. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికంటే ముందుంటుంది. యూదా పత్రికలో 9వ వచనంలో, అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఎవరైనా ఏ లెవెల్లో ఉన్నాడు? ఈయన ఏ లెవెల్ అయ్యింది? సేరాపులు, కేరుబులు, సింహాసనాల లెవెల్ అయ్యింది కాదు. హల్లెలూయా. పోనీ అధికారులు, ప్రభుత్వము, లేకపోతే ఏదైతే శక్తి, ప్రభుత్వము, అధికారము, ఆధిపత్యం అని చెప్పానో ఆ లెవెలా? కాదు. హల్లెలూయా. ఈయనది ఏ లెవెల్? ఈయనది మికాయేలు లెవెల్, 3వ లెవెల్లో ఉన్నాడు ఆయన. ఆర్క్ ఏంజల్, ప్రధాన దూత అయిన మికాయేలు. హల్లెలూయా. బైబిల్లో గాబ్రియేలుది ఏ లెవెల్ అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే హీఈస్ ఏ మెసెంజర్, వార్తను తీసుకొని వచ్చేటువంటి వాడు. ఆయనను కొంతమంది ఏమంటారనంటే కెరూబు అని అంటారు. అంటే ఫస్ట్ లెవెల్లో ఉన్నాడు ఆయన అని అంటారు. ఎందుకంటే జకర్యా యొద్దకు వచ్చినప్పుడు దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడు గాబ్రియేలను నేను అని అంటాడు. ఎందుకంటే సింహాసనం ఎదుట నిలబడేది కెరూబులు, సేరాపులు, సింహాసనాలు మాత్రమే. అయితే ఈయన ప్రధాన దూత అయిన మికాయేలు, గాబ్రియేల్ లేకపోతే గాబ్రియేలు దూత అనేటువంటి మాట కూడా వాడబడింది. అయితే ఈయన థర్డ్ లెవెలా, ఫస్ట్ లెవెలా అనేది కొద్దిగా క్లారిటీ లేదు. ఇంకొకటి చెబుతున్నా మీకు సింపుల్గా, ఈ దూతకు రెక్కలు ఉన్నాయా లేదా కూడా క్లారిటీ లేదు. మీరు ఎక్కడైనా గాబ్రియేలుకు రెక్కలు వచ్చినాయి, రెక్కలతో దూత కనపడ్డాడు అనేటువంటి మాట కూడా బైబిల్లో ఇవ్వబడలేదు. బట్ అయితే దేవదూతలకు అందరికీ కూడా రెక్కలు, కొన్ని డిబేట్స్ ఉన్నాయి, దేవదూతలకు అందరికీ రెక్కలు ఉన్నాయి అనేటువంటి మాట కనబడుతుంది. హల్లెలూయా. అయితే అందరి దేవదూతలకు ఆ యొక్క రెక్కలకు, సెరాపులు రెక్కలకి కన్నులు ఉన్నాయి. అందరి దేవదూతల రెక్కలకి కన్నులు అయితే మికాయేలు రెక్కలకి కన్నులు లేవు. హల్లెలూయా. గాబ్రియేలు రెక్కలకు ఒకవేళ ఉన్నట్లయితే కన్నులు ఉంటే కనపడేటివి కదా ఆమెకు, మరియమ్మకో లేకపోతే ఆయన ఎవరు జకర్యాకో కనబడేది కదా. లేదు, రాయబడలేదు. హల్లెలూయా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మికాయేలు అనేటువంటి ఆయన అయితే థర్డ్ లెవెల్కి చెందినవాడు. గాబ్రియేల్ అనేటువంటి ఆయన ఫస్ట్ లెవెల్కి కానీ లేకపోతే థర్డ్ లెవెల్కి కానీ చెందినటువంటి వ్యక్తిగా, లేకపోతే ఈయన కమ్యూనికేషన్ మినిస్టర్ అయి ఉండొచ్చు. ఏంటి కమ్యూనికేషన్, ఎందుకంటే ఆయనే కదా దానియేలు దగ్గరకు వచ్చాడు, మేరీ దగ్గరకు వచ్చాడు, ఆ తర్వాత జకర్యా దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. ఇంకా యేసేపుకు కలలో కూడా వచ్చిండొచ్చు. యేసేపుకు కలలో దూత ప్రత్యక్షమై, హల్లెలూయా,
అర్థమైందా మీకు చెబుతున్నది? ఎవరు ఇంకా ఇంతమందికి ఆడ ఆయనే కదా కనబడతాండి, అది ఇంకెవరు వచ్చింటారు ఇంకా? హల్లెలూయా. సో ద ఫస్ట్ లెవెల్లో సేరాపులు, కెరూబులు, సింహాసనాలు. సెకండ్ లెవెల్లో అధికారము, శక్తి, ప్రభుత్వము, ఆధిపత్యము కలిగిన వారు. మూడవ లెవెల్లో ఆర్కేంజల్స్, ఏంజల్స్, ప్రిన్సిపాలిటీస్. హల్లెలూయా. సో వీరందరూ కూడా ఎవరు అనంటే సేరాబులు నుంచి దూతల వరకు అందరూ కూడా ఒకే కైండ్కి చెందినవారు, ఒకే జాతికి చెందినటువంటి వారు, ఒకే లెవెల్కి చెందినటువంటి వారు, ఒకే క్లాసుకి చెందినటువంటి వారు. వారు ఎవరు అని అంటే అందరూ కూడా దేవదూతలు. ఎవరు? హల్లెలూయా. సింపుల్గా మన మాటల్లో చెప్పాలంటే అమెరికాలో ఉండేవాళ్ళు తెల్లోళ్ళు, ఆఫ్రికాలో ఉండేవాళ్ళు నల్లోళ్ళు. హల్లెలూయా. ఇండియాలో ఉండేవాళ్ళు మీడియం, చైనాలో ఉండేవాళ్ళు చింగ్చాంగ్లో. ఓకే, హల్లెలూయా. సో చాలా రకరకాల కలర్లు ఉన్నారు, తెలుపు, నలుపు, ఎరుపు. అవునా కదా? హల్లెలూయా. అవునా కదా? కొందరు కళ్ళు చిన్నగా ఉంటాయి, కళ్ళు పెద్దగా ఉంటాయి, చేతులు పొడుగ్గుంటారు. హల్లెలూయా. అయితే అందరం మానవులమే. ఏంటి? అందరము మానవులమే. హల్లెలూయా. పరలోకమందు దేవుడు తప్ప మిగతా వారందరూ కూడా దేవదూతలే. వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ అధికారం ఇవ్వబడినా, ఏ శక్తి ఇవ్వబడినా, ఏ మార్గంలో వాళ్ళు ఉంటున్నా వాళ్ళందరూ ఎవరనంటే దేవదూతలు. దే ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క పని చేసేటువంటి, ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటున్నటువంటి దేవుని యొక్క దేవదూతలుగా వారు పిలువబడుతున్నారు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు ఒక వాక్యం దగ్గరికి వెళ్దాం. యేషయా, ఎజెకియేలు. సాతాను ఎవరు? సాతాను ఎవరు చెప్పగలరా ఇప్పుడు? సెరూపులా, కేరాబులా, లేకపోతే ప్రధాన దూతనా, లేకపోతే అధికారం కలిగినటువంటి వాడా? హల్లెలూయా. 28వ అధ్యాయం, ఎజెకియేలు 28వ అధ్యాయం 11 నుంచి 19 వచనములలో కొన్ని మాటలు ఉన్నాయి. హౌ బ్యూటిఫుల్ హీ వాజ్ మేడ్. సాతాను కాదు. బైబిల్ వీనికి యేషయా 14వ అధ్యాయం 12వ వచనం, యేషయా 14వ అధ్యాయం 12వ వచనంలో తెలుగులో ఈ విధంగా రాయబడింది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి? బైబిల్లో సాతానుకు పెట్టబడినటువంటి పేర్లు చాలా ఉన్నాయి. అయితే సాతాను కాకమునుపు వాని పేరు లూసిఫర్. ఏం పేరు? సాతాను కాకమునుపు వాని పేరు ఏం పేరు? హల్లెలూయా. ఓ చిన్న ప్రశ్న అండి మీ అందరికీ. పాత నిబంధనలో యేసు అనే పేరు ఎక్కడైనా ఉందా? ఉందా? హల్లెలూయా. ఉందా లేదా? లేదు కదా. ఎప్పుడైతే యేసు కుమారుడుగా జన్మించాడో అప్పుడు మాత్రమే దూత వచ్చి ఈయనకు యేసు అని పేరు పెట్టమన్నాడు. అవునా కాదా? భూమి మీద శరీరానికి పెట్టబడినటువంటి పేరు యేసు. అంతకు మునుపు యేసయ్య ఉన్నాడా లేదా? మరి ఆయనకు పేరు ఏం పేరు? ఇప్పుడు తండ్రి అయిన దేవునికి అయితే యెహోవా అనే పేరుతో పిలుచుకున్నాం, పరిశుద్ధాత్మ దేవునికి అయితే పరిశుద్ధాత్మ అని పిలుచుకున్నాం. అవునా కాదా? మరి యేసుకి ఏ పేరు ఉండింది? ఉన్నవాడు అనువాడు కూడా తండ్రికే పేరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయనకే పేరు. ఎల్ షదాయ్ ఆయనకే పేరు. యెహోవా ఈరే ఆయనకే పేరు. యెహోవా షమ్మా ఆయనకే పేరు. హల్లెలూయా. ఏం పేరండి? ఏం పేరు? ఆది యందు వాక్యము. ఏముండెను? ద గ్రేట్ వర్డ్. యేసుకుంటున్నటువంటి పేరు ఏం పేరో తెలుసా? వర్డ్. హల్లెలూయా. ఆయనకున్నటువంటి పేరు వాక్యము. బైబిల్ అదే చెబుతున్నది. వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే శరీరధారిగా.
హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. వాక్యమే శరీరధారిగా మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా, తండ్రి అయిన దేవుడు, వాక్యము, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి త్రిత్వమైనటువంటి దేవుడుగా మనకు పిలువబడుతున్నారు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన వాక్య రూపంలో ఉంటున్నటువంటి దేవుడు, ఆత్మ రూపంలో ఉంటున్నటువంటి దేవుడు శరీరధారిగా ధరించినటువంటి తర్వాతనే యేసు అనేటువంటి పేరు ఆయనకు పెట్టబడింది. అయితే సాతాను అని మనం పిలుచుకుంటున్నటువంటి వాని పేరు, వాడు దేవునికి వ్యతిరేకి కానప్పుడు, తిరుగుబాటు చేయనప్పుడు మిఖాయేలు, గాబ్రియేలు, అలాగే వీనికి కూడా ఒక పేరు ఉన్నది. ఆ పేరే లూసిఫరు. హల్లెలూయా. వెరీ 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 వండర్ఫుల్ నేమ్ అండి అది. సో ఓన్లీ ఒక్కసారి మాత్రమే కేజేవి బైబిల్లో మాత్రమే ఓ లూసిఫర్ హౌ ఆర్ట్ దౌ యు ఫాలెన్ ఫ్రమ్ హెవెన్, ఓ లూసిఫర్, ఏషియా 14:12లో, ఓ లూసిఫర్ సన్ ఆఫ్ ద మార్నింగ్, సన్ ఆఫ్ ద మార్నింగ్, హౌ ఆర్ట్ దౌ కట్ డౌన్ టు ద గ్రౌండ్ విచ్ డింట్ వేకన్ ద నేషన్స్. బైబిల్లో తెలుగులో ఈ విధంగా ఉంది, తేజో నక్షత్రమా. తేజో నక్షత్రమా అనేటువంటి పేరు, ఓ లూసిఫర్ అనేటువంటి పేరుకు అర్థం ఏంటో తెలుసా? తేజో నక్షత్రమా, మెరుస్తున్నటువంటి నక్షత్రమా. తర్వాత వేకువ చుక్క, నీవెట్లో ఆకాశము నుండి పడితివి, నువ్వెట్లో ఆకాశం నుండి పడితివి. యేషయా ఏజ్కేలు 28వ అధ్యాయం, ఏజ్కేలు 28వ అధ్యాయంలో ఏంటి అని అంటే 11 నుంచి 19 వచనాల్లో పోయిన వారం కూడా నేను పంచుకున్నాను. పూర్ణ జ్ఞానమును ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అంటే సాతాను ఎలాగున్నాడో, అంటే లూసిఫర్ ఎలాగున్నాడో, సాతాను కాకం నువ్వు ఎంత సౌందర్యంగా, ఎంత అద్భుతంగా, ఎంత మిలమిల మెరుస్తూ వాడున్నాడో దేవుడు వివరించాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయకు ఏదేనిలో నీవుంటివి. మాణిక్యమును, గోమేధికమును, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతపు నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. హల్లెలూయా. మనం అలంకరించుకుంటే ఒక ముత్యము, ఒక డైమండ్, ఒక గోల్డ్, ఒక వెండి, అంతే కదండి. ఒక 4. హల్లెలూయా, అంతే కదా. వీడికి ఎన్నున్నాయి చూడండి, 6, 7, 8 రకాల వజ్రాలు, ముత్యాలు, ఆభరణాలు. హల్లెలూయా. తర్వాత నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అంటే ఒక పొజిషన్లో వీన్ని పెట్టాడు దేవుడు వీన్ని. నువ్వు నియమింపబడిన దినమున అంటే వాణ్ణి దేవుడు ఎంత అద్భుతంగా చెప్పాలంటే, దేవుని తరువాత అంత శక్తి కలిగిన వాడు, అంత బలము కలిగిన వాడు, అంత తేజస్సు కలిగిన వాడు ఎవడు అని అంటే తేజో నక్షత్రమా. ఏమంటున్నాడు దేవుడు? సినిమాలలోనూ లేకపోతే టీవీలలోనూ వాడిని నల్లగా కాల్ చేసి కొమ్ములు పెట్టింటారు చూసారా? వాని నిజస్వరూపం అది కాదు, వాని నిజస్వరూపం ఇది. హల్లెలూయా. దట్ మచ్ ఆఫ్ బ్యూటీ, దట్ మచ్ ఆఫ్ హ్యాండ్సమ్నెస్, అంత అద్భుతంగా దేవుడు వీడిని తయారు చేశాడు. నీకు సిద్ధమైరి అభిషేకము నొందిన కెరూబువై. ఏముంటున్నది ఇక్కడ? అభిషేకము నొందిన కెరూబువై, ఒక ఆశ్రయముగా. ఏముంటున్నది? ఏమండి, ఏ లెవెల్లో ఉన్నాడండి వీడు? చెప్పండి. 3 లెవెల్లు చెప్పినాను కదా ఇప్పుడు మీకు. ఏ లెవెల్లో ఉన్నాడు వీడు? గట్టిగా గట్టిగా మొదటి లెవెల్లో ఉన్నాడు వీడు. ప్రధాన దూత అయిన మిఖాయేలు ఏ లెవెల్లో ఉన్నాడు? ఏ లెవెల్? 3rd, 3వ లెవెల్లో మిఖాయేలు ఉంటే సాతాను ఏ లెవెల్లో ఉన్నాడు? 1st లెవెల్, 1st ఆర్డర్, హయ్యెస్ట్ కైండ్, మొదటి స్థానంలో, మొదటి స్థాయిలో వాడు ఉన్నాడు. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను నియమించి తిని దేవునికి అభిషేకము నొందిన కెరూబువై, ఒక ఆశ్రయముగా. ఏమి? బైబిల్లో ఆశ్రయపురము అనేది ఉందన్నమాట. ఆశ్రయపురము అని అంటే అక్కడికి వచ్చిన తప్పు చేసి ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళందరూ కూడా విచారణ చేసినటువంటి తర్వాత వాళ్ళకి శిక్ష విధింపబడుతుంది. అంటే వీడిని ఏం చేశాడు? ఒక ఆశ్రయం అంటే వీడిని ఒక స్థానముగా, లేకపోతే ఒక అధికారము కలిగిన డిపార్ట్మెంట్కి
ఇంకా బైబిల్లో లేకపోతే బైబిల్ టీచర్స్ ఏం చెప్తారో తెలుసా? వీడు ఏ స్థాయిలో ఉన్నాడనంటే వాయిద్యములు, మ్యూజిషియన్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ మీద హెడ్గా ఉన్నాడంట వీడు. ఏ పైన? దేవునిని ఆరాధించడానికి మ్యూజిషియన్స్ అందరిపైన ఒక హెడ్గా ఉన్నాడు. అందుకనే మీరు బాగా గమనించండి, చాలా తొందరగా చర్చిలలో మీరు చాలా వాటిల్లో గమనించండి, త్వరగా అపవాది అటాక్ చేసేది ఎవరి మీద అని అంటే మ్యూజిషియన్స్ మీద, పాటలు పాడేవారి మీద. వాని స్థానం అదే కదా. వాని స్థానంలో ఎవరైతే ఉంటారో యూత్ కానీ పెద్దలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మ్యూజిషియన్స్ మీద ఎక్కువ వాని దాడి ఉంటుంది, నేను చూశాను. ఎందుకంటే అమ్మాయిలు చాలా చాలా చోట్ల ఇది అమ్మాయిలకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, పొజిషన్ అంటే చాలా ఇష్టం. అబ్బాయిలు ప్లే చేసేటువంటి వాళ్ళు దొరికారు అనుకోండి, ఖాళీగా ఉన్నారనుకోండి, లైన్ వేయడం మొదలు పెడతారు. చాలా చోట్ల చూశాను, చాలా చర్చిల్లో ఇది జరిగేది. ఎక్కడ ప్రతి చోట వాళ్ళ నెంబర్లు ఇప్పించుకోవడమో, చాటింగ్ చేసుకోవడమో, వాళ్ళ మాయలలో పడిపోవడమో, దేవుడిచ్చిన స్థానాన్ని కోల్పోవడమో, నష్టపోవడమో, పాపంలోనికి పడిపోవడమో, దేవుని యొక్క పిలుపులో తలాంతులలో ఉన్నా కూడా వాడబడకుండా నష్టపోయి జారిపోవడము చాలా ఎక్కువగా కనపడుతుంది. అందుకనే మ్యూజిషియన్స్ ఎక్కువగా ప్రార్థనలో, వాక్యము బోధించే నాయకులు ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా. వీడు ఎక్కడున్నాడు అని అంటే ఘనత కెరూబు అంటే సెరాపులు, కెరూబులు, ప్రధానులు అనేటువంటి చోటున వీడున్నాడు. సింహాసనములు అనేటువంటి చోటున వీడున్నాడు. అభిషేకింపబడిన కెరూబుపై ఒక ఆశ్రయముగా వీని దగ్గరికి అందరూ రావడం మొదలుపెట్టాడు. తర్వాత ఏం చేశాడంటే, నేను నిన్ను నియమించింది దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద. ఎక్కడా? దేవుడు ఉండే పర్వతం మీద, అందరూ ఉండేటువంటిది కాదు అది. హల్లెలూయా. తర్వాత కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ఎలాగున్నాడంట లూసిఫరు? పాపం కనబడేంత వరకు తేజో నక్షత్రమే, వేకువ చుక్కే, లూసిఫరే, అత్యధికమైన తేజస్సు కలిగిన వాడే. బైబిల్ దేవుడే చెబుతున్నాడు, ఎవరైనా ఉన్నాడా యథార్థవంతుడు పరలోకంలో అని అంటే మొదటగా నిలబడేవాడెవడు? హల్లెలూయా. ఎవడున్నాడు? పాపము నీలో కనబడినంత వరకు నువ్వు యథార్థవంతుడుగా. హల్లెలూయా. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు ఏముంటున్నది? ఒక స్థాయిలో ఉంటున్నటువంటి కెరూబు, ఒక అధికారము, ఒక లెవెల్, ఒక డిసిగ్నేషన్, ఒక మినిస్ట్రీ, ఒక ప్రభుత్వము కలిగినటువంటి కెరూబు. కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నువ్వు గర్వించిన వాడవై. ఏముంటున్నది? హల్లెలూయా. అద్దాల ముందర కనపడితే అమ్మాయిలు, అబ్బాయిలు మేకప్లు, నా అంత అందగాళ్ళు లేనే. హల్లెలూయా. సౌందర్యము ఇక్కడది, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. ఏముంటున్నదండి ఇక్కడ వాక్యము? వాని తేజస్సు చూసుకున్నాడంట, వాని జ్ఞానము చూసుకున్నాడంట, గర్వించిన వాడై. ఏముంటున్నది? మదమెక్కిన వాడై, గర్వించిన వాడై దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోవడానికి వానికి ఒకవేళ పరలోకములో 1,000,000 మంది దేవదూతలు ఉంటే 30 లక్షల మంది దేవదూతలు వీని వంతు, 100 కోట్ల మంది ఉంటే 30 కోట్ల మంది వీని వంతు. హల్లెలూయా. 100కి 35 మంది. ఎంతమంది? 100కి 3వ భాగం అంటే 33, 30 నుంచి 35 మధ్యలో. ఏం చేశాడంటే వీడు గుంపు కట్టుకొని అందరినీ ఏర్పాటు చేసుకొని అందరినీ పిలిచి, నాకేం తక్కువ, నన్ను చూస్తే నువ్వు
దేవుని చూసినట్లే కదా. దేవునికి నాకు ఏమైనా తేడా కనపడుతోందా? హల్లెలూయా. దేవునిలాగా నేను లేను. పక్కనుండే దేవదూతలు కూడా మళ్ళీ అవును అవును ప్రభువా, దేవదూతలు అందరూ కూడా వీనికి ఇవ్వబడిన కింద, ఎందుకంటే వీళ్ళకి కూడా 10 వస్తుంది. మామూలుగా ఈ లోకంలో జరిగేది అదే కదా. ఒక సీఎంఓ పిఎంఓ ఉంటే పక్కన ఉన్న మంత్రులు ఏం చేస్తుంటారు, నాకు ఒక 10 మందో 5 మందో నాకు సపోర్ట్ ఉంది, నువ్వు నాకు ఈ పొజిషన్ ఇవ్వకపోతే, లేకపోతే ఎక్కువ మంది ఉంటే నాకు ఆ పొజిషన్ కావాలనుకుంటే పక్కనున్న తానా అంటే తందానా అనేటువంటి వారు ఉంటారు కదా. అట్లా 3వ భాగము దేవదూతలందరూ ఈ నువ్వు కూడా పొజిషన్ కావాల్సిందే, నీకేం తక్కువ, అసలు నిన్ను ఎవరు ఆపగలరు, దేవుడే నిన్ను హెచ్చించాడు కదా, అడుగుపోయి నీకేం తక్కువ. నీలో పాపము కడమడునంత వరకు నువ్వు అనేకమైన వ్యాపారము, పరలోకంలో ఏం వ్యాపారం ఉందో మనకు తెలీదు. హల్లెలూయా. అయితే చరిత్రకారులు లేకపోతే టీచర్స్ చెప్పడం ఏంటి అని అంటే, వానిలో పాపము పుట్టింది. దేర్ ఈజ్ ఎ సిన్ ఇన్ ద హెవెన్. పాపము పరలోకములో కూడా ఉన్నది, భూమి మీద మాత్రమే కాదు. ఆ పాపము వారి హృదయములను ఏలింది. వారిని పాపము పరిపక్వమై పాపమును కనగా లోపట దురాశ గర్భము ధరించి పాపమును కనగా వాడు కన్నాడు, వాడు ధరించాడు, వాని గర్భము పెరిగింది, వాని పాపము పెరిగింది, పెరిగి 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 పాపము పండి వాడు ఏంటి అని అంటే, వాడు ఒక గుంపును వేసుకొని దేవునికి తిరుగుబాటు చేసి, నాకు కూడా ఆ స్థానము కావలసినదే, సింహాసనము కావలసినదే, నీ పక్కన స్థానము నాకు కావలసినదే అని ఎప్పుడైతే వాని సౌందర్యమును చూచుకొని, వాని జ్ఞానమును చూచుకొని, వాని బలమును చూచుకొని గర్వించినటువంటి వాడై దేవునికి వ్యతిరేకముగా ఎప్పుడైతే చూచాడో, స్వేచ్ఛను కోరుకున్నాడో, దేవుడు వానిని పరలోకము నుంచి త్రోసివేశాడు, నేలను త్రోసివేశాడు. హల్లెలూయా. నౌ హీ బికేమ్ సాటన్. పరలోకములో పాపము చెయ్యనంత వరకు వాని పేరు లూసిఫరే, తేజో నక్షత్రమే, వేకువ చుక్కనే. ఎప్పుడైతే వాడు త్రోసివేయబడ్డాడో సాతానుగా మార్చబడ్డాడు, శత్రువుగా మార్చబడ్డాడు. సాతాను అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా అండి? విరోధి. ఏంటి? అపవాది, నిందించేవాడు, అక్యూజర్, నిందించేటువంటి వాడు. అందుకే చూడండి, యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు కూడా, యేసు నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీదకి? హల్లెలూయా. ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటుండగా, ఈరోజు ఇంకా 10 నిమిషాలు ఎక్కువ తీసుకుంటానండి. హల్లెలూయా. సో ఐ వాంట్ టు షేర్. ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చాడో, వాడు యేసయ్య దగ్గరకు వచ్చి దేవుడు ఒక వాక్యం చెప్పాడు. హల్లెలూయా. సరే అవన్నీ కాదులే యేసు, ఇదిగో నీకేం కావాలా? ఇప్పుడు నేను ఆదాం దగ్గర నుంచి అధికారాన్ని దొంగిలించాను, లేకపోతే శోధించాను, లేకపోతే ఈ రాజ్యము, ఈ ప్రభుత్వము, ఈ మహిమ అంతా కూడా నేను సాతాను ఆదాము దగ్గర నుంచి, హవ్వ దగ్గర నుంచి నేను తీసుకున్నా. ఇదంతా నీకు ఇచ్చేస్తా. దీనికోసమే కదా నువ్వు వచ్చావు. హల్లెలూయా. ఇదే కదా, దీని కొరకే కదా నువ్వు వచ్చావు. ఇప్పుడు ఆలోచించుకో ఒకసారి, నువ్వు ఇన్ని కష్టాలు పడాలా, ఇన్నేళ్ళు బ్రతకాలా, తర్వాత సిలువెక్కాలా, అవన్నీ అవసరమేముంది? ఒక్కసారి ఏమంటున్నాడు? వాడికి ఏం కావాలా? దూతలందరూ, దేవుళ్ళందరూ, దేవతలందరూ, లేకపోతే పిలువబడుతున్న వారందరూ వానికి సాగిలపడి నమస్కారం చేయాలా? వాని ఆశ చచ్చిపోలే. పరలోకము నుంచి త్రోసివేయబడినప్పటికీ వానికి ఏంటి? అందరూ ఒక దైవజనుడు ఎలాగ దీన్ని వివరిస్తాడనంటే, ఇట్స్ ఒక కల్పితంగా వివరించాడు, బట్ ఇట్ ఈస్ వెరీ మీనింగ్ఫుల్. ఏంటి అనంటే, దేవుడు ఆయన పరిశుద్ధమైనటువంటి సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండగా, దేవదూతలందరూ కూడా ఆ సింహాసనం వైపున చేతులెత్తి దేవుని కనపరుస్తున్నారంట. వీడెవరు? వాయిద్యకారుడు, వీడు మ్యూజిషియన్, వీడు కూడా దేవుని వైపున చూచి ఆరాధిస్తున్నాడు. ఎప్పుడైతే ఒకానొక రోజున వాడు ఇలాగ తిరిగాడంట. ఎవరు? లూసిఫర్ అనే వాడు ఇలాగ తిరగగానే, ఇది బైబిల్లో లేదండి, బైబిల్లో లేదు. ఒక దైవజనుడు, మంచి దైవజనుడు వివరించినటువంటి విధం. వీడు ఎప్పుడైతే ఇలాగ తిరగగానే ప్రజలందరూ వీని వైపున చేతులు ఎత్తి దేవదూతలందరూ వీని వైపున చేతులు ఎత్తినట్టు కనపడిందంట. వీళ్ళందరూ నన్ను ఆరాధిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాడంట. హల్లెలూయా. వీళ్ళందరూ నన్ను దేవునిగా గుర్తిస్తే, దేవునిగా హెచ్చిస్తే, నేనే దేవుణ్ణైతే. హల్లెలూయా. హల్లెలూయా. మానవులమైన మనలో కూడా ఈ దుర్బుద్ధి ఉంది.
నాకే, నేనే నెంబర్ 1. హల్లెలూయా. దేవుడు హెచ్చిస్తేనే హెచ్చింపవడు. నిన్ను నీవు హెచ్చించుకోవడానికి ఎప్పుడు. అందుకనే యేసయ్య అంటాడు కదా, ఎక్కడైనా సమాజ మందిరంలో పోయినప్పుడు, వివాహ బంతులకు మీరు పోయినప్పుడు లీస్ట్ ప్లేస్లో కూర్చోండి. ఎక్కడో దూరంగా కూర్చోండి. ఆ విందు అధికారో ప్రధానో ఏంటి నిన్ను పిలిచి ఫస్ట్ లైన్లో కూర్చోబెట్టాడంటే సంతోషించు, అంతేగాని నువ్వు కోరుకోవద్దు. వెన్ గాడ్ వాంట్స్ టు ఇంక్రీజ్, ఎలివేట్ యూ, నో వన్ కెన్ స్టాప్ యూ. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే ఎవడు ఆపలేడు. దేవుడే నిన్ను తొక్కాలనుకుంటే ఎవడు ఆపలేడు. హల్లెలూయా. సాతాను ఏం చేశాడు? దేవుడు ఎప్పుడైతే వాని హృదయములో ఆ దారిద్ర్యము, లేకపోతే ఆ యొక్క దురాశ, ఆ యొక్క స్వార్థము, ఆ పాపము గర్భము ధరించి 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 ఒకానొక రోజున అందరినీ వేసుకొని, హల్లెలూయా, వాడు దేవుని పైన తిరుగుబాటు చేయగా అందరినీ పరలోకం నుంచి ఆయన త్రోసివేశాడు. తిరుగుబాటు చేసిన వారందరినీ హీ బికేమ్ సేటన్, విరోధిగా మార్చబడ్డాడు. లేకపోతే సాతానుగా మార్చబడ్డాడు. నిందించేవాడుగా, అక్యూజర్ ఆఫ్ ద బ్రదర్గా మార్చబడ్డాడు. శోధకునిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. పరలోకంలో ఉన్నంత వరకు వాడు అబద్ధికుడు కాదు. ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో అప్పుడు అబద్ధములు చెప్పడం మొదలుపెట్టాడు. అవ్వ దగ్గర, ఆదాము దగ్గర, అవ్వ దగ్గర అబద్ధికుడు, అబద్ధం అక్కడే ప్రారంభమైంది. ఎక్కడ అబద్ధము ప్రారంభమైండేది? ఏదేను వనంలోనే ప్రారంభమయ్యింది. హల్లెలూయా. వాడు ప్రారంభించాడు, మానవాళిని మోసము చేశాడు, అధికారమును తీసుకున్నాడు, దొంగిలించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దట్స్ వై ఆ తర్వాత బాగా గమనించండి, సాతాను యొక్క స్థితి ఎలాగుంటుందో మీకు వివరిస్తాను. వచ్చేవారం, ఇంకా ఇది నేను కంప్లీట్ చేయలేదు, వచ్చేవారం నేను కంటిన్యూ చేస్తాను. సో ఆ తర్వాత పడవేయబడిన తర్వాత వాని యొక్క ప్రెజెన్స్ ఎక్కడెక్కడ డైరెక్ట్గా బైబిల్లో కనబడుతుందో తెలుసా అండి? సో గమనించండి. మొదటగా ఏదైనా వనంలో కనబడుతుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే యోబు దగ్గర కనబడుతుంది. ఎక్కడ? యోబు దగ్గర. వాడు మళ్ళీ పరలోకం దగ్గరికి వెళ్తాడు. దేవుడు వాడిని చూసావా, యోబుని చూసావా, యథార్థవంతుడుగా ఉన్నాడని అంటే, అబో చూసాంలే, చుట్టూ నువ్వు కంచేసావు, నువ్వు తీసేసే కానీ. హల్లెలూయా. ఏంటి? నువ్వు తీసేసే కదా అతని యథార్థత కనబడుతుంది. కనబడనంత వరకు వీడు కూడా యథార్థవంతుడే కదా. హల్లెలూయా. ఏంటి? వీడు కూడా యథార్థంగానే ఉన్నాడు దేవుని దగ్గర. అయితే పాపం వచ్చింది. ఇప్పుడు నువ్వు తీసేసే, వాడు యథార్థవంతుడుగా ఉంటాడో లేదో చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సరే కంచె తీసేస్తా, పో, ముట్టు, నాశనం చేయి, ప్రాణం మాత్రం ఏం చేయొద్దు, సర్వనాశనం చేశాడు, ఒక ప్రాణమును తప్ప. హల్లెలూయా. అయితే యోబు తన యథార్థతనైతే నిలబెట్టుకున్నాడు. యథార్థతను నిలబెట్టుకున్న తర్వాత దేవుని ఎదుట అతని యథార్థత నిలబడింది. ఆమేన్. ఆ తర్వాత మరీ ఎక్కువగా ఎక్కడ కనపడతారనంటే మళ్ళీ యేసు దగ్గరే వాడు కనపడతాడు. హల్లెలూయా. ఎక్కడ కనపడతాడు? యేసు దగ్గర కనపడతాడు. యేసు దగ్గర అయిపోయిన తర్వాత యూదా పత్రికలో జరిగినటువంటి సంఘటన, అది పాతది, మోషే శరీరం దగ్గర జరిగిన గొడవ, దానికైతే మనకు వద్దులేండి. మళ్ళీ వాడు ఎక్కడ కనపడతాడంటే ప్రకటన గ్రంథంలోనే వాడు ఎక్కువగా కనపడతాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో వానికి అధికారం ఇవ్వబడుతుంది, అంత్యక్రీస్తుగా, శరీరధారిగా. ఎలాగా? వాడు ఒక యుద్ధం, పరలోకంలో ఒక యుద్ధం జరుగుతుంది. 12వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు ఇది చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలలో నేను చదువుతాను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. ఎక్కడ? వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే బైబిల్ చెబుతున్నది, నేను చెప్తాను, వచ్చే వారం కూడా నేను పంచుకుంటాను. పరలోకానికి యుద్ధానికి వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు జరగాల్సినటువంటిది, ఎప్పుడు ఇది జరుగుతుంది అనేది కూడా వచ్చేవారని నేను పంచుకుంటాను. కాగా సర్వలోకము మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. ఎక్కడ? భూమి మీద. యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి ఈ మాట, బైబిల్లో మనం ఇంతకుముందు చదివాము, ఆకాశమండలమందున్న దురాత్మల ఎక్కడ? పరలోకములో 3 రకాలైన దేవదూతల ఆర్డర్స్ను చూసాం.
ఎప్పుడైతే సాతాను లూసిఫరు అనేవాడు వాని దూతలతో సహా పడవేయబడ్డాడో, వాడెక్కడ పడవేయబడ్డాడనంటే మధ్యాకాశంలోనికి పడవేయబడ్డాడు. ఎక్కడికి? ఆకాశ మండలం మీదికి పడవేయబడ్డాడు. దురాత్మల సమూహముల మీదికి దురాత్మల సమూహములన్నీ కూడా ఆ మధ్యాకాశంలోనికి పడవేయబడ్డాయి. యోబు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అడుగుతాడు, ఎక్కడికి పోయి వచ్చావంటే భూమి మీద అక్కడ ఇక్కడ. హల్లెలూయా. యేసయ్య ఒక దయ్యాన్ని వెళ్ళగొడతాడనమాట. దయ్యం గురించి చెబుతుంటాడు. ఒక దయ్యము ఒక వ్యక్తిని విడిచిపోయిన తర్వాత నీరు లేని చోట్ల, ఎక్కడ? గాలిలో. ఎక్కడ? రే వానికి గాలి తగిలిందిరా అంటారు కదా, అది నిజమే. వానికి గాలి సోకిందిరా అని అంటారు కదా, నిజం. అది తప్పేం కాదు అది. ఆ దయ్యపు దూతలన్నీ ఎక్కడ తిరుగుతున్నాయంటే మధ్యాకాశములో. హల్లెలూయా. ఆకాశ మండలములో, పరలోకము కాదు, భూమి కాదు, ఆకాశ మండలములో. వచ్చే వారం నేను ఇంకా లోతుగా పంచుకుంటాను. డోంట్ మిస్. ఎలాగ వాడు పనిచేస్తాడు, దయ్యాలు ఎలాగ పనిచేస్తాయి, వాటి పనితీరు ఎలాగుంటుంది, ఎవరి మీద ఎక్కువ దాడి చేస్తాయి, ఎవరి లోనికి దూరతాయి, ఎవరిని ఊరికనే టచ్ చేస్తాయి, ఎవరిని దూరంగా ఉండి బాణాలు వదులుతాయి. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి నేను చెబుతున్నటువంటి మాటలు? హల్లెలూయా. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో వాడు అక్కడికి పడదోయబడ్డాడు. ఇక్కడ వాక్యం ఏం చెబుతున్నది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి కనుక. సో ఎప్పుడైతే ఆకాశ మండలము మీద నుంచి వారు ఎప్పుడైతే యుద్ధము చేశారో పరలోకమును దగ్గరికి వెళ్ళి, పరలోకము వారికి ఇక స్థలము లేకపోయాను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. ఎక్కడికి? డైరెక్ట్గా దాని దూతలు దానితో కూడా. ఎక్కడికి? ఇప్పుడు పరలోకంలో దయ్యాలు ఉన్నాయా అండి? భూమి మీద ఉన్నాయా? ఎక్కడుంటాయి? భూమి మీద ఉంటే మనుషుల శరీరాలలోనే ఉండాలా, లేదా గాలిలో తిరుగుతూ ఉండాలి అవి. హల్లెలూయా. బైబిల్ అదే కదా చెప్పేది. యోబు సమయంలో ఆ దయ్యం ఎక్కడ తిరుగుతూ ఉంది? భూమి మీద, అక్కడ ఇక్కడ. కంటికి కనబడుతున్నదా? అది కనబడలేదంటే ఎక్కడుందని? అది గాలిలో ఉందని. హల్లెలూయా. సో అది తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కడ ద్రోయబడింది? అది పడద్రోయబడింది భూమి మీదకి. ఇంకా సింపుల్గా మీకు ఒక మాట అర్థమయ్యేలాగా చెప్పాలని అంటే, వాక్యమైన దేవుడు శరీరధారిగా భూమి మీద 3.5 సంవత్సరాలు ఉన్నాడు. 33.5 సంవత్సరాలు. అవునా యేసయ్య? హల్లెలూయా. బైబిల్లో మహాశ్రమల కాలం అని 3.5 సంవత్సరం ఉంది. ఆ సమయంలో పరిపాలించేటువంటి వ్యక్తి ఎవరు అనంటే అంత్యక్రీస్తు. ఎంత? 3.5 సంవత్సరాలు. ఈ అంత్యక్రీస్తే సాతాను అని బైబిల్ చెబుతుంది. సాతాను ఇప్పుడు కనపడాడు, అయితే అంత్యక్రీస్తులోనికి ప్రవేశిస్తాడు. ఎలాగా? అంత్యక్రీస్తులోనికి. వాక్యమైనటువంటి దేవుడు ఏ విధంగా కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారుడిగా ఈ భూమి మీద యేసయ్య శరీర రూపంలో 33.5 సంవత్సరములు బ్రతికి చివరి 3.5 సంవత్సరములు ఏ విధముగా ఆయన పరిచర్య చేశాడో, అంత్యకాలములో అంత్యక్రీస్తు అనేటువంటి వాడు 3.5 సంవత్సరముల పాటు 7 సంవత్సరముల శ్రమల కాలములో 3.5 సంవత్సరముల పాటు మహా కఠినమైన శ్రమలు భూమి మీదకి తీసుకొని రాబోతున్నాడు. అప్పుడే అంతకు మునిపే ఆ యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధము జరిగినప్పుడు వాడు పడద్రోయబడతాడు. ఆ యుద్ధము చేసిన తర్వాత పడద్రోయబడి వాడు శరీర రూపము ధరించి అంత్యక్రీస్తుగా వాడు మార్చబడతాడు. హల్లెలూయా. చివరిగా 7 సంవత్సరాల చివరిలో 1000 సంవత్సరాల కంటే 1000 సంవత్సరాల ఆ దేవుని యొక్క ఏలుబడి కంటే ముందు వాడు ఒక బిలములో బంధింపబడతాడు. అయితే నరకానికి పంపివేయబడడు, అగ్నిగుండంలోనికి వేయబడడు సాతాను. వాడు సంకెళ్లతో బంధింపబడతాడు. 1000 సంవత్సరాలు బంధింపబడతాడు. బంధింపబడిన తరువాత 1000 సంవత్సరాల చివరిలో తిరిగి మళ్ళీ ఆ సంకెళ్ళు విప్పబడతాయి. విప్పబడినటువంటి తరువాత మళ్ళీ దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు వాడు. ఎప్పుడు? 1000 సంవత్సరాల తర్వాత. 1000 సంవత్సరాల క్రీస్తు పరిపాలన భూమి మీద యేసయ్య సశరీరుడిగా కంటికి కనబడేలాగా ఆయన 1000 సంవత్సరాల పరిపాలన చేసిన తరువాత
క్రీస్తు మీద, దేవుని మీద తిరుగుబాటు చేసి, మనుషులను కూడగట్టుకొని తిరుగుబాటు చేసి యుద్ధము చేయగా బైబిల్ చెబుతున్నది ఏంటనంటే, అప్పుడు దేవుడు తన నోటి ఊపిరి చేత అగ్నిని రప్పించి వారిని అందరినీ చెదరగొట్టి వారిని అందరినీ కలిపి సాతానును తీసుకొని వెళ్ళి అగ్నిగుండములో అప్పుడు వేస్తాడంట. ఎప్పుడు? 1000 సంవత్సరాల తరువాత. హల్లెలూయా. ఆ 1000 సంవత్సరాల క్రీస్తు పరిపాలనలో దేవుని వాక్యము చెబుతుంది ఏంటనంటే, సింహము, జింకలు, మేకలు, అన్నీ సాధు జంతువులు, లేకపోతే అన్నీ కూడా ప్రేమతో, ఈ భూమి మీద పాపము లేకుండా, ఈ భూమి మీద నరకము లేకుండా, ఈ భూమి మీద కష్టము లేకుండా, అనారోగ్యము లేకుండా ఆ 1000 సంవత్సరాల పరిపాలన ఆయన చేయబోతున్నాడు. ఎవరుంటారో తెలుసా? 1000 సంవత్సరాల పరిపాలనలో ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడి యేసును హృదయంలో అంగీకరించి నోటితో ఒప్పుకొని ఆయన రాకడలో కను రెప్పపాటులో ఎవరైతే మహిమ శరీరము ధరించుకుంటారో వారందరూ కూడా ఆయన వేవేల దూతల పరిహార సమూహముతో ఆయన మధ్యాకాశమునకు వచ్చి, హల్లెలూయా, అందరూ రెప్పపాటులో మనము మార్చబడతాము. తిరిగి ఆయనతో పాటు ఈ భూమి మీదకు వచ్చిన తరువాత 1000 సంవత్సరాల పాటు ఆయనతో పాటు మనము పరిపాలన చేయబోతున్నాం. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో ఇన్ దిస్ సిరీస్, ఈ సిరీస్ను మిస్ చేయొద్దండి. హూ ఆర్ ఏంజల్స్? వారి లెవెల్స్ ఏంటి? సాతాను ఎవడు? ఎలా వచ్చాడు? వాడు ఎలా పడదోయబడ్డాడు? వానికి ఉన్న అధికారములు ఏంటి? ఇప్పుడు వాడు ఏమి చేయగలడు మనకు? వాడిని మనం ఎలాగ జయించగలము? దేవుడు ఆల్రెడీ జయించాడు. మనము వాని తంత్రములను ఎలాగ జయించగలము? మనకంటూ ఒక యుద్ధం ఉన్నది, ఆత్మీయమైన యుద్ధం ఉన్నది, మన మనస్సులో ఒక యుద్ధం ఉంటున్నది. ఆ యుద్ధమును మనం అలాగ ఎలాగ జయించగలమనేటువంటి విషయాలన్నింటినీ కూడా నేను పంచుకోబోతున్నాను. చాలామందికి దయ్యాలంటే భయం. మీకు తెలుసో తెలియదో, దయ్యాలకు మనమంటే భయము. యేసును నమ్మిన వారంటే దయ్యాలకు భయము. ఎందుకంటే వానిని జయించగలిగిన వారు కేవలము యేసును నమ్మిన వారే. వాణ్ణి బంధించగలిగిన వారు కూడా యేసును నమ్మిన వారే. వాణ్ణి పాతాళమునకు తరిమివేయగలిగిన వారు కూడా యేసును నమ్మిన వారే. హల్లెలూయా. చాలామంది చెబుతూ ఉంటారు, పామును చూసినప్పుడు మనం చాలా భయపడతామండి. మనకంటే పాము మనల్ని చూసినప్పుడు మనకంటే 100 భయపడుతుందంట. విన్నారా ఎప్పుడైనా? పామును చూడగానే మనకు షాక్, కానీ పాము మనల్ని చూసిందనుకో మనకంటే 100 రెట్లు అది భయపడుతుందంట. అంత భయము. హల్లెలూయా. అయినా అది కనబడకుండా కవర్ చేస్తుంది. సాతాను కూడా అంతే. యేసు ప్రభును వెంబడించేవారంటే వానికి భయము. ఎవరిని మృంగుదునా? అందరినీ కాదు. హల్లెలూయా. ఏం చెబుతుంది దేవుని వాక్యము? గర్జించు సింహము వలె. వాడు సింహము కాదు, వాడు కుక్క. హల్లెలూయా. హల్లెలూయా. గర్జించు, ఊరికేనే గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు అంతే. ఎవరిని మృంగుదునా? ఎవరిని? నువ్వు ప్రార్థన చేసుకుంటూ వాక్యము చదువుతూ పరిశుద్ధాత్మలో ఎదుగుతూ ఉన్నట్లయితే వాడు నిన్ను చూసి భయపడి నీ దగ్గరికి కూడా రాడు. వాడు హల్లెలూయా. నిన్ను ముట్టడానికి వానికి అధికారం లేదు. హల్లెలూయా. అధికారం నీకు ఇవ్వబడింది. పాములను, త్రేళ్లను ఎత్తి పట్టుకొనుటకును, దయ్యములను బంధించుటకును, వెళ్ళగొట్టుటకును, రోగముల మీదను, వ్యాధుల మీదను నీకు నాకు దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. భూమి మీదను, ఆకాశము, పరలోకమందును సమస్త అధికారం ఆయనకి ఇవ్వబడింది. ఆయన ఎందరైతే వెంబడిస్తున్నారో వారందరికీ కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. కనులు మూసుకొని యేసు వైపున చూస్తూ, యేసు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వి గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. నమ్మదగిన దేవుడవు, కృప చూపు దేవుడవు. నీ వాక్యం విన్నామయ్యా. అయ్యా, సత్యాలు తెలుసుకుంటున్నాం. ఇట్స్ గోయింగ్ యాజ్ ఎ టీచింగ్. ఒక టీచింగ్ లాగా ఈ సిరీస్ను తీసుకొని వెళ్తున్నాను. మా వారందరికీ అర్థం ఒకటకు దేవా ఇంకా 2-3 సార్లు పెట్టుకొని విని అర్థము చేసుకుంటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ కృపనివ్వండి, మా కన్నులను తెరవండి. మాకున్న శక్తి ఏంటో, అధికారం ఏంటో తెలుసుకున్నటకు, సాతానును జయించుటకు నీవు మాకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏమిటో, అధికారం ఏమిటో మేము తెలుసుకున్నట్లు మా ఆత్మీయ జీవితంలో అపవాది తంత్రములన్నింటినీ ఎరిగిన వారమై వాణిని జయించున్నట్లు
మాకు కృపను చూపండి. ఎందుకంటే మేము నిన్ను చేరే వరకు కూడా వాడితో యుద్ధం ఉంది దేవా. దయ్యపు శక్తులతో, దురాత్మ సమూహములతో మాకు యుద్ధం ఉంది. కాబట్టి మేము తెలుసుకోవాలి దేవా, మేము నేర్చుకోవాలి తండ్రి, ఎరగాలి ప్రభా. వాక్యంలో ఉన్న సత్యమును స్వతంత్రం తండ్రి మమ్మను పరుచున్నది. నీ వాక్యము మమ్మల్ని స్వతంత్రము చేయున్నది ప్రభువా. సహాయము చేయమని, కృపనివ్వమని, మాకు శక్తినివ్వమని, మా కన్నులను తెరవమని యేసు రక్తము కిందికి మేమందరము వస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.